పాదారవింద శతకంలోని 99వ శ్లోకానికి వచ్చాం. యశస్సూతే మాతర్మధుర కవితాం పక్ష్మలయతే శ్రియం దత్తే చిత్తే కమపి పరిపాకం ప్రథయతే సతాం పాశగ్రంథిం శిథిలయతి కిం కిం న కురుతే ప్రపన్నే కామాక్ష్యాః ప్రణతి పరిపాటి చరణయోః. ఏమేమి ఇవ్వదావిడ అని ఈ శ్లోకంలో చెప్తాడు. నీ పాదధ్యానం ఏమి ప్రసాదించదు అని అడుగుతున్నారు. మాత తల్లి కామాక్ష్యాః కామాక్షిదేవి యొక్క చరణయోః చరణాలను ప్రపన్న అంటే ప్రపన్ని శరణాగతి పొందిన ప్రణతి పరిపాటి ప్రణతి అంటే నమస్కారము, పరిపాటి అంటే కంటిన్యూస్ గా నమస్కరిస్తూనే ఉండడం. అలా ఎప్పుడూ కూడా నమస్కారం చేస్తూనే ఉండడం అంటే మాటికి నమస్కారం పెట్టడమా అంటే ఆ నమస్కార భావము. నమ అంటే ఏమిటి? నాదేమీ లేదు, అంతా నీదే, నువ్విచ్చిందే. శరణాగతి సర్వస్వ శరణాగతి. ఏది జరుగుతున్నా, ఏది పొందుతున్నా, ఏది అనుభవిస్తున్నా నువ్వు ఇస్తున్నదే. నువ్వు ఇప్పుడు ఒక దుఃఖం ఇచ్చావు, కష్టం ఇచ్చావు, ఇది నేను ఇప్పుడు అనుభవించే దీనివల్ల నేను నేర్చుకోవాల్సింది ఏదో ఉంది, ఇచ్చావు. ఒక సుఖం ఇచ్చావు, ఈ సుఖం నేను చేసుకున్న ఏదో ఒక మంచి పనికి నువ్వు మెచ్చుకుని ఇచ్చావు. అనుక్షణం ఆ భావం. నువ్వు ఏది ఇచ్చినా నా మీద అనుగ్రహమే. పిల్లలకి పరీక్షలో వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ రాసే ముందు తల్లి కూడా ఏం చేస్తుంది, ఇంటి దగ్గర కొన్ని ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తుంది, రాయిస్తుంది. ఎంతవరకు వచ్చాయో నువ్వు రాయి, నువ్వు ఎప్పుడు ఏం రాస్తావో రేపు క్వశ్చన్స్ ఇస్తుంది. రాయలేదనుకోండి సరిగ్గా ఏం చేస్తుంది, కోపడుతుంది. ఏం చదివావు ఇన్ని రోజులు, చదవాలి కదా, మార్కులు రాలేదు, రేపు పొద్దున ఏం చేస్తావు, నువ్వు ఎలా పాస్ అవుతావు, ఇప్పుడు రాయి, ఇప్పుడు కూర్చో చదువుకో, రాత్రి తెల్లవారు నువ్వు పడుకోవడానికి వీలేదు, చదవలసిందే అని ఒక్కొక్కసారి శిక్షగా శిక్షణనిస్తుంది. అటువంటి ఆ శిక్ష కూడా శిక్షణ కింద భావించగలగడం అనేది అది ఆ అమ్మవారికి ఆ అనుగ్రహది నమస్కారం, ప్రణతి పరిపాటి అదనమాట. అటువంటి ప్రణతి పరిపాటి యశః సూతే అటువంటి నమస్కారం ఏమిస్తుందిట? యశః సూతే కీర్తినిస్తుంది. యశము అంటే ఏమిటంటే కీర్తే గాని మంచి పనుల వలన వచ్చే చిరకాలము నిలిచిపోయే కీర్తి. ఆ కీర్తి పర్మనెంట్ గా ఉండేదన్నమాట. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఉన్నారు, మూక శంకర్ల వారు ఉన్నారు, వీరు చేసినవన్నీ కార్యాలు ఎన్ని యుగాలైనా అవి అలాగా నిలబడి ఉండేవి. అది యశః సూతే అన్నమాట. అటువంటి కీర్తి శాశ్వతమైన కీర్తి అన్నమాట. అటువంటి యశః సూతే మధుర కవితాం పక్ష్మలయతే. మధుర కవితాం తీయని కవితను పక్ష్మలయతే ప్రసాదించును. అంటే పక్ష్మలయతాం అంటే విచ్చుకొనుట. ఆ విచ్చుకొనుట అంటే ఇక్కడ వికసింప చేయుట. అమ్మవారి ఆ సాధకుని యందు మధుర కవిత్వాన్ని ఆ వికసింప చేస్తుంది. కవిత్వం అంటే ఏమిటి? మరి అందరం పద్యాలు రాస్తామా, మనం ఏమన్నా కవిత్వం రాస్తామా, ఇంకేదైనా ఒక పుస్తకం రాస్తామా, కథలు రాస్తామా? అవేం కాదు. ఏదైనా ఇప్పుడు ఏదో ఒక పద్యం చదువుకున్నాం, ఈ పద్యాన్ని ఒక భావం విన్నాం, ఈ భావాన్ని మళ్ళా మనలో మనం మననం చేసుకోవడం, మననం చేసుకున్న దాన్ని మనం చెప్పగలగడం, భావ ప్రకటన. ఈ భావ ప్రకటన అదే కవిత్వం అంటే. ఇది లేకపోతే, భావుకత లేకపోతే మనకి ఆ భావన చేయడం చేతరాదు. భావన చేస్తేనే భగవంతుడికి మనం దగ్గరగా వెళ్ళగలుగుతాం. పూజ చేస్తూ ఉంటాం, ఇది దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, రకరకాలుగా ఒక సిస్టమాటిక్ గా ఒక రిచువలిస్టిక్ గా ఒక పూజ చేస్తాం. అది ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆ పూజలో మనసు అక్కడ ఉండదు. అక్కడ వెనకాల స్టవ్ మీద ఏదో ఉంది, ఇంకేదో ఉంది, ఇంకెవరో వాళ్ళు అరుస్తున్నారు, వెనకాల ఇంకేదో జరుగుతోంది, తిరుగుతూనే ఉంటుంది కదా.
అక్కడ భావన లేదు. ఒక మెకానికల్ గా ఒక వర్క్ నడుస్తోంది. భావన ఎప్పుడు వస్తుంది? ఒక పద్యాన్ని చదివినప్పుడు, ఒక శ్లోకాన్ని చదువుకున్నప్పుడు, ఆ శ్లోకంలో ఒక భావన మనం అర్థం చేసుకుని, ఆ అర్థమైన భావాన్ని మనసులో మనం మననం చేసుకుంటూ ఉంటే అది భావన. ఆ భావన భావుకత. అది అది ఉండాలి. అటువంటి ఆ భావన పటిమని, ఆ భావుకత్వాన్ని కూడా అమ్మవారు ప్రసాదిస్తుందిట. ఎక్కడికొచ్చింది అసలది? 99వ శ్లోకానికి ఇచ్చారది. అంటే ఇంత ప్రయాణం చేస్తే అప్పుడొస్తుందనమాట. ఈ యశః సూతే మధుర కవితాం పక్ష్మలాయతే. తర్వాత శ్రియం దత్తే ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యము ఏం ఐశ్వర్యం? ఇందాక మనం చెప్పుకున్నాం శమదమాది షడ్గుణ ఐశ్వర్యం. అటువంటి అంటే ప్రాపంచికమైన ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. దాంతో పాటుగా ఈ శమదమాది షడ్గుణ ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. శ్రియం దత్తే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. చిత్తే కమపి పరిపాకం ప్రథయతే. చిత్తే మనసులో కమపి ఒక విశేషమైన, అంటే ఇది అని మనము ఎక్స్ప్రెస్ చేయలేం, ఎక్స్ప్లెయిన్ చేయలేం. అది అనిర్వచనీయం అన్నమాట. అటువంటి అనిర్వచనీయమైన పరిపాకం అంటే సంస్కారం. పాకము అంటే పండడం. మొదట్లో చెప్పుకున్నాం మన ఆర్యాశతకంలో. పరిపాకం అంటే పరిపక్వత. సరైన పాకం అన్నమాట. మనం ఏదైనా చేస్తున్నా ఒక పనిలో ఒక పర్ఫెక్షన్. అటువంటి అది పరిపాకం. ఈ పరిపాకం అంటే కాయగా ఉంటే ఆ కాయలో రసం లేదు. పండినప్పుడు మాత్రమే రసం వస్తుంది. ఆ పండబెట్టడం అది అన్నమాట పరిపాకం. అటువంటి పండిన సంస్కారాన్ని రథయతే ప్రతిష్ఠిస్తుందిట. రథయతే అంటే ప్రతిష్ఠించడం. అంటే ప్రతిష్ఠ చేస్తే ఏమవుతుందండి? అది అక్కడే ఉంటుంది. ఆ విగ్రహం మళ్ళీ అక్కడి నుంచి తీసే తప్ప కదలదు. అంటే ప్రతిష్ఠ అంటే ఏమిటి? అక్కడ తిష్ట వేసుకుని కూర్చోవడం అన్నమాట. అటువంటి ఆ సంస్కారాన్ని రథయతే. ఎక్కడ? ఎవరి దగ్గర? సతాం భక్తుల పాశగ్రంథిం శిథిలయతి. పాశగ్రంథిం అంటే కర్మబంధాలు. ఈ కర్మబంధాలన్నిటినీ కూడా శిథిలయతి సడలించును. తర్వాత కిం కిం నా పూర్తే. ఇంకా ఏమేమి ఇవ్వదు, ఏమి ఇవ్వదని అడుగు, అన్నీ ఇస్తుంది. నువ్వు అడిగినవి అడగనివి నీకు తెలియనివి కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. ఏమి ఇవ్వాల్సినవి ఇవ్వనివి నువ్వు లిస్టు రాసుకోక్కర్లా. నీకు అసలు ఇంకా లిస్టు రాసుకోవాల్సిన అవసరమే లేకుండా అమ్మవారి పాదధ్యానం అంతులేని శుభాలని ప్రసాదిస్తుంది. అన్ని శుభాలే. మర్చిపోయేటవి కీర్తి, తర్వాత ఆ సంపద, చక్కని కవిత, చిత్త సంస్కారం, కర్మనాశనం. ఇంకా అన్ని అయిన తర్వాత ఇంకేమిటి? మోక్షం. కాబట్టి ఇటువంటి అద్భుతమైన ఆ శక్తులను అన్నిటినీ కూడా అమ్మవారు, సంపదలను అన్నిటినీ కూడా అమ్మవారు ప్రసాదిస్తుందని ఈ 99వ శ్లోకంలో ఇది మనం ఒక ఫలశ్రుతిగా అనుకోవచ్చు. మనం ఏదైనా ఒక చేసినప్పుడు దీనికి మనకి ఫలం ఏముంటుందండి అనుకుంటాం కదా. దీని ఈ ఆఖరి శ్లోకంలో, ఈ 99వ శ్లోకంలో, ఆఖరిది కాదు ఇంకా ఉన్నాయి, కానీ ఆ 99వ శ్లోకంలో ఇవన్నీ కూడా ఒక ఫలశ్రుతిగా, ఎవరైతే ఇటువంటి ధ్యానం చేస్తారో వారికి కీర్తి, సత్కీర్తి, అది కూడా సత్కీర్తి, సంపద, చక్కని కవిత, చిత్త సంస్కారం ఇవన్నీ ఇచ్చి కర్మనాశం కూడా చేసి ఫలశ్రుతిని ప్రసాదిస్తుందని, అటువంటి ఆ పాదాల యందు ప్రణామము. ప్రపన్నే ప్రణతి పరిపాటి. అది ముఖ్యం మనకి. ఇఫ్ చేస్తే, ఇవి చేస్తే ప్రపన్నే ఆ ప్రపత్తి, ఎవరైతే సర్వస్య శరణాగతి చేస్తారో, ఎవరైతే ప్రణతి పరిపాటి చేస్తారో అటువంటి వాళ్ళకి నువ్వు తప్ప నాకు ఇంకేమీ లేదు. అంటే ప్రహ్లాదుడు ఎలాగైతే
దైవాన్ని. నువ్వు తప్ప నాకేం లేదు, నువ్వే నన్ను రక్షిస్తావు, నాకు ఏదొచ్చినా ఏ కష్టం వచ్చినా నాకు కాదు కదా, నువ్వు తీసుకుంటావు, నీదే ఆ భారం, భారం అంతా నీదే, నాదేమీ లేదు. నాకు వచ్చిన కష్టమైనా సరే నువ్వే భరించాలి, నాకు వచ్చిన ఆనందాన్నైనా సరే నువ్వే భరించాలి అని ఆ సర్వస్వ శరణాగతి చేసిన ప్రహ్లాదుని ఎలాగైతే నరసింహ రూపంలో స్వామి కాపాడాడో, అలాగా అటువంటి ఆ అమ్మవారి పాదాలు పాశగ్రంథిం శిథిలయతి, ఎన్నో రకాల బంధాలు, ఈ బంధాలన్నిటినీ కూడా శిథిలయతి అంటే పీఠముళ్ళు పడిపోయి ఉన్న ఆ ముళ్ళని మనం వదిలించలేము, అవి చిక్కు విప్పలేము. అటువంటి చిక్కులనన్నిటినీ కూడా ఆవిడ సడలించేసి ఆ చిక్కులనన్నిటినీ విడదీసి అలా తేలికగా ఆ ముడులనన్నిటినీ విప్పేసి చేస్తుంది. సాధారణ నమస్కారం కాదు, ప్రణతి పరిపాటి, ఇది మాత్రం బాగా 10 సార్లు చెప్పుకోవాలి. నమః, నాదేం లేదు అనే ఒక భావనతో ఎవరైతే ప్రపన్నే ప్రణతి పరిపాటి, ఎవరైతే ఆ భావంతో సర్వస్వ శరణాగతి చేసి అమ్మవారికి ఆ నమస్కరిస్తారో, అది ఆ శరణాగతి చేసిన వారికి వెంటనే అన్ని కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. ఎప్పుడు ఆ చిత్తం పరి పరిపాకం, ఈ పరిపాకం ప్రథయతే, ఈ పరిపాకం ఎప్పుడు వస్తుందిట, కాయల్ని పండడానికి ఎక్కడో అక్కడ మనం పండబెడతాం కదా, బియ్యం డ్రమ్లోనో గడ్డిలోనో వేస్తే పండి అప్పటిదాకా పుల్లగా ఉన్న మామిడికాయ పండయిన తర్వాత ఏమైంది, ఎంత తీయని రసాన్ని ఇస్తుంది. అటువంటి ఆ తీయని రసం, ఆ ఆత్మరసం లోపల ఉన్న మన ఆ ఆనంద రసం పొందాలి అంటే అమ్మవారి పాదాలు, ఆ పాదాల దగ్గర ఈ మనస్సుని పెట్టేస్తే పండి పరిపాకానికి వచ్చి అప్పుడు ఆ రసాన్ని ఇస్తుంది. అది అటువంటి పరిపక్వత పొందిన ఆ చిత్తము అన్ని రసాలని అనుభవించగలదు, నాది ఏమీ కాదు అన్నట్లు ఏది వచ్చినా భగవంతుడికే అర్పణ. నాది కాదు, కష్టమైన నాది కాదు, సుఖమైన నాది కాదు, నీదే, నువ్వే ఇస్తున్నావు, నీదే అని అనుక్షణం ఆ మాట అనడమే కాదు, భావించే ఆ ఆ భావనని బలపరుస్తుంది అమ్మవారి ధ్యానం. ఆవిడే పశుపాశ విమోచని, ఆ పాశ గ్రంథిని ఇప్పేసి శిథిలయతి తీసేసి భక్తుడిని ఆ కర్మబంధాల నుంచి రక్షణ చేస్తుంది. ఇన్ని ఇస్తుంది, ఇన్ని ఇచ్చి అంటే సంపదనిచ్చి, కీర్తినిచ్చి, ఐశ్వర్యాన్నిచ్చి, ఆఖరికి ఆ ఆ పాశగ్రంథి, ఆ ఆ కర్మబంధాల నుంచి కూడా మనని సడలించేసి అవి అవి విడిపోయి ప్రశాంతంగా మనసుని నిలబెట్టుకోగలిగిన, ఎవరిది ఎక్కడ పాదాల చెంత నిలబెట్టుకోగలిగిన ఆ శక్తిని అమ్మవారి ధ్యానం, పాద ధ్యానం ప్రసాదిస్తుంది అని ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. అమ్మవారి చరణాలను మనసులో నిలిపితే అన్ని శుభాలే. కిన్న కురితే, ఇంకా ఏమి ఇవ్వదు ఆవిడ ధ్యానం, ఏదైనా ఇచ్చేస్తుంది. అది ఇందులో చెప్పారు. యశస్సూతే మాతర్మధుర కవిత పక్ష్మలయతే శ్రియం దత్తే చిత్తే కమపి పరిపాకం రథయతే సతాం పాశగ్రంథిం శిథిలయతి కిం కిం న కురుతే ప్రపన్నే కామాక్ష్యాః ప్రణతి పరిపాటి చరణయోః.